మీరు మనసు నొచ్చుకోకండి. ఇప్పుడు మేము ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ పెండింగ్ డిఏలు కానీ బకాయిలు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవ్వాల్సింది. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని తాగాల్సింది, మీరే ఆదుకోవాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్. 160 కోట్ల రూపాయలు నెలకు 160 కోట్ల రూపాయలు మీరు అదనంగా కడతా ఉన్నారు. 10 రూపాయలు పెంచితే 10 రూపాయలు వేస్తున్నావు. 10 రూపాయలు వేస్తేనే 160 కోట్ల అదనపు ఆదాయం అంటే చిన్న మాట కాదు. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని దీన్ని ఈ బాధతోని ఇంకేమైనా ఎక్కువ తీసుకొని డ్రింకర్స్ అసోసియేషన్ కూడా మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే ప్రభుత్వం చాలా కష్టాలు ఉంది, ప్రభుత్వం నడిపించట్లేదు. సో మీరు మందు తాగి డబ్బులు ఎక్కువ ఇవ్వండి ప్రభుత్వానికి. సో ఆ విధంగా నేను కూడా పెండింగ్ బిల్లులు పెండింగ్ బకాయిలు చెల్లిస్తానని చెప్పేసి కూడా కొద్దిగా వెటకారంగా మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది లిటరల్గా చూసుకుంటే మనకు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతానని లేదు. సో మనం కనుక చూసుకుంటే మన ఆదాయం వనరులు సంపాదించుకోవాలి తప్పించేసి సో ఇలా మద్యం మీద పడి సో ఇలా డబ్బులు పెంచేసి సో పేదల ఇబ్బంది పెడుతూ ఇప్పటికే ధరలు పెరిగి చెప్పేసి ఉంటే మీరు ఈ విధంగా మద్యం ధరలు కూడా పెంచితే వాళ్ళ ఒక సగటు పేదవాడు ఏ విధంగా తను కొంచెం తాగాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఎలా తన యొక్క కోరిక నెరవేర్చుకుంటాడని చెప్పేసి కూడా మళ్ళీ కౌంటర్గా మాట్లాడడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు, ఈ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఏదైనా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడాలంటే ధరలు పెంచాల్సింది. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి పెంచిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో కాబట్టి ఇలాంటి తీర్మానం లాంటి వాళ్ళు రఘు లాంటి వాళ్ళు జర్నలిస్ట్ శంకర్ లాంటి వాళ్ళు ఇలాగ వాళ్ళు అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు మాట్లాడడం సహజం. కాకపోతే ప్రభుత్వం ఏం చేయాలో మాత్రం అదే చేస్తుంది. ఇది విషయం. ఓకే, థ్యాంక్ యూ.